అత్యంత ప్రమాదకర స్థితిలో ప్రజాస్వామ్యం ఉందని సాధనా సమితి రాష్ట్ర అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ అన్నారు. రాష్ట్రంలోని పార్టీలను బెదిరించి భయపెట్టి మోదీ తన కాళ్ల దగ్గరకు పెట్టుకున్నారని విమర్శించారు. ఎవరు ముందు తలవంచని చెప్పిన పవన్ మోదీ ముందు ఎందుకు తలవంచారని ప్రశ్నించారు. ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవం కోసం టీడీపీ పార్టీని స్థాపించారని గుర్తు చేశారు. రాష్ట్రంలో బీజేపీని ఓడించాలని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. వైసీపీ 3 రాజధానులు అంటూ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లింగంశెట్టి ఈశ్వరరావు ప్రస్తుతం టీడీపీ, జనసేన కేంద్ర ప్రభుత్వానికి బానిసలుగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందని ఆయన చెప్పారు. శాసన వ్యవస్థను చేతిలో పెట్టుకున్నారు, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థను చేతిలో పెట్టుకున్నారు, న్యాయస్థానాలను బెదిరించే స్టేజ్కి వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా ఎస్బీఐ కూడా ఈ అంగాల్లో చేరిపోయిన పరిస్థితి వాళ్ళ ఉంది. చాలా విషమ పరిస్థితుల్లో ఉన్నాం. మొత్తం 4వ పిల్లలుగా ఉన్న ఈ మీడియాని కూడా ఆ గుమా వ్యాపారులు కబ్జా చేయడానికి సిద్ధపడుతున్నారు. మన తెలుగు జాతికి ఇదిగోండి ఈ మీడియాలన్నీ నేను చెప్తున్నాను మనకు మిగిలినవి ఇవి కూడా కబ్జా చేసేసే పరిస్థితికి కేంద్రంలో ఉన్న గుమా వ్యాపారులు వెళ్ళిపోతున్నారు. అలాంటప్పుడు ప్రజాస్వామ్య గొంతుకు కూడా బయటికి రాదు. ఎవరికో ఇబ్బంది అవుతుందని కూడా రేపొద్దున మన మీడియాలకు ఇబ్బంది అవుతుందని చెప్తాను. వీళ్ళందరూ కూడా స్వతంత్రంగా ఉన్నారు, వీళ్ళు ఉండాలని కోరుకున్నాను నేను. మన స్థానిక రాజకీయ నాయకులు వాళ్ళ మద్దతు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోకపోతే ఇది ఆఖరి ఎన్నికలు. పైగా గౌరవ మోడీ గారు అని ప్రచారం ఎలా ఉందంటే మేము 400 గెలిచేస్తామన్నారు. అయ్యా గుజరాత్లో 26కి 26 మీద గెలిచారు, రాజస్థాన్లో 25 గెలిచారు, మధ్యప్రదేశ్ అని ఛత్తీస్గఢ్లో ఉన్న దాంట్లో 99% సీట్లు మీయే, అలాగే బీహార్లో కూడా మీయే, ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్లో కూడా మీయే, కర్ణాటకలో 28 సీట్లుంటే 25, మా తెలుగు నటిమణి సుమలత గారితో కలుపుకుంటే 26 సీట్లు మీయే. ఇంకా తగ్గిపోతుంటే ఎక్కడి నుంచి గెలుస్తారండి? మిగతా దేశాలు భూటాన్ అన్నీ కలుపుకుని గెలుస్తారా? మాయా ప్రపంచంలో పెడుతున్నారు జనాలు. ఖచ్చితంగా సీట్లు తగ్గుతున్నాయి. అందుకనే ఇవాళ ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇక్కడ నాయకుల కాళ్ళు పట్టుకుని, వాళ్ళు కాదు మీరు పట్టుకున్నారు, మీ కుట్రలకు బలి చేస్తున్నారు. ఇక్కడ శాసన వ్యవస్థను చేతిలో పెట్టుకున్నారు. ఎగ్జిక్యూటివ్